సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. జనరల్ గా ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా సినిమాకి సంబంధించిన పాటలు ఎలా ఉన్నాయో, లేకపోతే థియేట్రికల్ ట్రైలర్ బయటకు వస్తుంది, అది ఎలా ఉంటుందో చూడాలి అన్న ఆసక్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ అయితే మిగతా వాటన్నిటితో పాటు ఇంకో విషయం గురించి కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అది జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ గురించి. నిజంగా స్టేజ్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడు బాస్. కొన్ని లక్షల మంది మనం ఏం మాట్లాడుతున్నామో నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అన్న అవగాహనను మనసులో పెట్టుకుని తడబడకుండా వివరణాత్మకంగా మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు, అందరి వల్ల అస్సలు కాదు. అందుకు గట్స్ కావాలి. మాట్లాడటం అందరూ మాట్లాడేస్తారు, స్పష్టంగా ఏం చెప్పాలనుకున్న దాన్ని వివరిస్తూ చక్కగా మాట్లాడటం అందరి చేత కాదు. నిజంగా ఎన్టీఆర్ స్పీచ్ వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది, అంత బాగా మాట్లాడతారు. ఎప్పుడు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నా ఓ ఎమోషన్ ని మెయింటైన్ చేస్తూ అలా కనెక్ట్ అయిపోతాడు అంతే. ఇంతకు ముందు చాలా ప్రసంగాలతో జూనియర్ ఎన్టీఆర్ ఆకట్టుకుని ఉన్నాడు. కానీ ఈ జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో ఆయన మాట్లాడిన విధానం ఇంతకు ముందు చేసిన ప్రసంగాల కంటే చాలా ప్రత్యేకంగా ఉందనిపించింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా తన మనసులోని స్వచ్ఛతని బయట పెట్టారనిపించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ తన అభిమానుల్ని 2 విషయాలకు సంబంధించి రిక్వెస్ట్ చేశారు. అదే ఆయన స్పీచ్ లో హైలైట్ అని చెప్పాలి. ఆ విషయాల్లో మొదటిది, తన పోస్టర్స్ కి బొమ్మలకి పాలతో అభిషేకం చేస్తున్నారు. అది కరెక్ట్ అనిపించట్లేదు. నేను దేవుణ్ణి కాదు, నన్ను దేవుణ్ణి చేయొద్దు, నేను అన్నలకి తమ్ముడిని, తమ్ముళ్ళకి అన్ననే, ఆ విధంగానే చూడండి తప్పించి దేవుళ్ళ చూడొద్దు. పాలని పోస్టర్స్ మీద పోసి వేస్ట్ చేయొద్దు. అన్నం లేక అలమటిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పాలు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వండి. అలా చేయడం మూలంగా మీకు పుణ్యం వస్తుంది, తద్వారా నాకు పుణ్యం వస్తుంది, అంతేగాని వేస్ట్ మాత్రం చేయొద్దు అని చాలా చక్కగా మాట్లాడారు. అలానే పోస్టర్స్ ముందర జంతు బలులు చేస్తున్నారు. ఇది కూడా ఆహ్వానించదగ్గ విషయం కాదు, చాలా తప్పు. ఇలాంటివి కూడా చేయొద్దు. వీలైతే నలుగురికి అన్నం పెట్టండి, అంతకు మించిన పుణ్యం పరమార్థం ఉండదు, గుర్తుపెట్టుకోండి అని గట్టిగా చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాన్ని తప్పకుండా పాటిస్తారని వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలానే జనతా గ్యారేజ్ సినిమా మీద తాను ఎంత మమకారంతో ఉన్నది అన్న విషయాన్ని తన కెరియర్ మొదలు నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు జరిగిన విశేషాలను వివరిస్తూ చాలా గొప్పగా మాట్లాడారు. ఎన్టీఆర్ మాటలను బట్టి చూస్తా ఉంటుంటే జనతా గ్యారేజ్ సక్సెస్ మీద ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుద్ది, తన కెరియర్ లోని బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అని అందరూ అర్థం చేసుకునేలాగా సూపర్ స్మార్ట్ గా భలే కన్వే చేశారులే. ఆది సింహాద్రి హిట్ల తర్వాత సక్సెస్ కోసం తాను ఎంత తాపత్రయపడింది, టెంపర్, నాన్నకు ప్రేమతో తనకు ఎటువంటి బూస్ట్ ఇచ్చాయి, రేపు జనతా గ్యారేజ్ తనకు ఎటువంటి ఘనతను కట్టబెట్టబోతుంది అన్న విషయాన్ని నీట్ గా చెప్పుకొచ్చారు. ఆ పైన సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి తనదైన శైలిలో చక్కటి ప్రసంగం చేశారు. ఓవరాల్ గా అయితే వెరీ ఇంప్రెసివ్ స్పీచ్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్. మిస్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ ని యూట్యూబ్ లో చూడండి. డెఫినెట్ గా మీరు ఆ స్పీచ్ లో ఉన్న ఎమోషన్ ని ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నారు, జనతా గ్యారేజ్ తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది, ఓ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుంది అని. కొరటాల శివ గారు కూడా సినిమా సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఏం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, రాసి పెట్టుకోండి అని అభిమానులకి భరోసా కూడా ఇచ్చేశారు. చూద్దాం మరి జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 2న ఎటువంటి వండర్ చేయబోతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.